ఆడుకున్నది చాలు ఇక రండి. ఇంకొంచెం సేపు ఆడుకుంటాం నానమ్మ. మీకు ఒక మంచి కథ చెప్తాను, అది వింటూ పడుకుందురు రండి. ఇవ్వాళ ఏం కథ చెప్పుకుందాం? ఒక మంచి కథ చెప్పు నానమ్మ. సరే, మీకు ఒక మంచి నీతి కథ చెపుతా వినండి. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు, ఒక సింహం. దానికి ఒక నక్క, ఒక ఒంటె సేవకులుగా ఉండేవి. కొన్ని సంవత్సరాల తర్వాత సింహం ముసలితనం కారణంగా వేటాడలేక ఆకలితో అలమటించసాగింది. ఒకరోజు సింహం నక్కను పిలిచి ఆహారం తీసుకురమ్మని చెప్పింది. సరిగ్గా అదే సమయంలో ఒంటె గుహ బయట కాపలా కాస్తోంది. ఆ జిత్తులమారి నక్క ఒంటెను చంపి ఆహారంగా తీసుకుందామని సింహానికి సలహా ఇచ్చింది. కాని సింహం కోపగించుకుంటూ, ఒంటె చాలా కాలంగా నా సేవకుడు, అతడిని రక్షించడం నా బాధ్యత అని అంటుంది. అప్పుడు నక్క ఒకవేళ ఒంటె తనకు తానుగా ఆహారంగా సమర్పించుకుంటే? అని అడిగింది. ఆకలితో ఉన్న సింహం దానికి అంగీకరించింది. నక్క వెంటనే ఒంటె దగ్గరకు వెళ్ళి, రాజుగారు ఆకలితో ఉన్నారు, మనం ఆహారంగా సమర్పిస్తే ఆయన సంతోషించి పెద్ద బహుమతి ఇస్తారు అని అబద్ధం చెప్పింది. నక్క మాటలు నమ్మిన అమాయకపు ఒంటె మొదట నక్కనే వెళ్ళమంది. గుహలోకి వెళ్ళిన నక్క, రాజా, నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని నాటకమాడింది. సింహం నక్కను మెచ్చుకుంది. అది చూసి ఒంటె కూడా తన విశ్వాసాన్ని నిరూపించుకోవాలని తొందరపడుతూ, నక్కను వదిలేసి నన్ను తినండి అని అంటుంది. అంతే, సింహం ఒక్కసారిగా ఒంటెపై దాడి చేసింది. ఒంటె ఆందోళనగా, బహుమతి ఇస్తానన్నారు కదా అని అడగ్గా, నక్క కుటిలంగా నవ్వుతూ, నీ యజమాని చేతిలో మరణించడమే నీకు దక్కే గొప్ప బహుమతి అని నవ్వుతూ అంటుంది. చివరికి సింహం నక్క కలిసి ఒంటెను తినేశాయి. చెడ్డవారితో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. కపట బుద్ధి గలవారితో స్నేహం కాని వారి ఆశ్రయం కనీ తీసుకుంటే అది మన ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అందుకే చెడ్డవాళ్లతో ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది.